ఇడ్లీ వడ దోశ తీసుకురా. ఎలా తీసుకురావాలమ్మా? వెళ్ళు, వాళ్ళే ఇస్తారు. కానీ మరి టీ ఎలా తీసుకురావాలి? నీకేం తెలియదు, వాళ్ళే ప్యాక్ చేసి ఇస్తారు, నువ్వు తీసుకురా. సరే. ఏం కావాలండి? ఇడ్లీ వడ పూరి దోశ టీ. ఇదిగో అమ్మా. అమ్మా, చికెన్ కావాలా చేపలు కావాలా? నీకేమో చికెన్ ఇష్టం, మీ నాన్నకేమో చేపలు ఇష్టం. రెండో అరకిలో తీసుకురా. అలానే ఇంటికి చుట్టాలు వస్తున్నారు, స్వీటు హాటు తీసుకురా. రే, అలానే ఒక జ్యూస్ బాగి కూడా తీసుకురా. ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్తావు? అన్ని ఒకేసారి చెప్పు. కానీ విసిగించకు. అలానే పాలు గ్లాసులు ఇస్తర్లు ఒక పొడి తీసుకురా, చాలు. ఏం కావాలండి? పాలు విస్తర్లు ఒక పొడి గ్లాసు లేస్. ఆ లేస్ ఇవ్వు. ఇదిగో అమ్మా. ఇవన్నీ తీసుకెళ్ళి బయట పారాయి. ఏంటి ఇవన్నీ మనం వాడవేనా? ఒక్కరోజు మనం ఎన్ని ప్లాస్టిక్ కవర్లు వాడమ్మా? ఒక మన ఇంట్లోనే ఎన్ని ప్లాస్టిక్ కవర్లు అయితే ఇంకొక ఊర్లో, ఒక మండలంలో, ఒక దేశంలో, ఒక రాష్ట్రంలో ఎన్ని ప్లాస్టిక్ కవర్లు ఉంటాయో. నాయన, ఏంటి ఇదంతా ప్లాస్టిక్ మయమే. అసలు ఇదంతా ఏమవుతుందో కదా. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చా? ఇలా అవుతాయి. నేను కాలేదు, నువ్వే తెప్పించావు. నువ్వు రమ్మన్నా నేను వచ్చాను. కనిపించట్లే, భూతాన్ని, ప్లాస్టిక్ భూతాన్ని. అసలు మామూలు పూతలు వేయాలి, ఏం చేయలేవు. ఇంకా నువ్వెంత 2 నిమ్మకాయలు తీసి పట్టేసే సరే. మామూలు దెయ్యాలు భూతాలు ఏమీ లేవు. నన్ను కూడా ఏం చేయలేదు. నన్ను మీరు సృష్టించిన భూతాన్ని, కాబట్టి నేను మిమ్మల్ని తినేస్తా. నేను నిన్ను తింటానేంటి? నువ్వే మమ్మల్ని తింటున్నావు. నీకు మతి లేదా? నాకు మళ్ళీ నీకే వివేకం లేక ప్లాస్టిక్ని తింటున్నావు. ఉదయాన్నే టిఫిన్ తెప్పించావు, తిన్నావు, అందులో నేను కరిగిలేనా? వేడి వేడి కాఫీ తెచ్చావు, తాగావు, అందులో నేను లేనా? నీ కడుపులోకి పోలేనా? ప్లాస్టిక్ పని వాడుతున్నా. అలాగే విస్తర్లు, చేపలు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ తాగి తిని మీ కడుపులోకి సగం ప్లాస్టిక్నే నింపుకుంటున్నారు. మీరు తిని పడివేసిన ప్లాస్టిక్ కవర్లని గొర్రెలు, మేకలు, ఆవులు ఇలాంటి తిని పాల ద్వారా, మాంసం ద్వారా, ఆహార పదార్థాల ద్వారా మళ్ళీ అవి మీకే చెందుతున్నాయి. అందుకే నా టేస్టీగా ఉంది. ఈ తలకాయ ఇలాంటి ప్లాస్టిక్ అన్ని వాడటం వల్ల రకరకాల జబ్బులు, క్యాన్సర్లు కలుగజేస్తాయి. మా జబ్బులన్నిటికీ కారణం నువ్వేనన్నమాట. అయితే నిన్ను పాతేస్తా. నన్ను బాధేస్తే భూమిలో కరగడానికి 1000 సంవత్సరాలు పడుతుంది. అయితే నిన్ను కాల్ చేస్తా. నన్ను కాల్ చేస్తే గాలిలో చేరి విషవాయువుగా మారి నీ ఉపరితిత్తులలోకి క్యాన్సర్ని కలుగజేస్తా. అయితే నిన్ను గోదావరిలో కలిపేస్తా. అప్పుడు కూడా నీటి ద్వారా, నీటి వనరుల ద్వారా, ఆహార పదార్థాల ద్వారా బయోమాగ్నిఫికేషన్ చెంది మళ్ళీ నీళ్ళకు చేసి కబలించేస్తా. ఏం చేయాలి కాదు, ఏం చేయకూడదో తెలుసుకో. అదంతే. అవకాశం ఉన్నంత వరకు ప్లాస్టిక్ని వాడటం తగ్గించండి. ప్లాస్టిక్కి దూరంగా ఉండండి. మీరు సంతోషంగా బ్రతుకుతారు, సంతోషంగా బ్రతకనివ్వండి. క్షమించండి. నీకేం కావాలో కోరుకో తల్లి. ఎప్పుడు నువ్వు ఈ భూపైన కనిపించకుండా నేను తగ్గించడానికి మాకు జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటాను. తదాస్తు. ఇదిగో ఇది తీసుకో. ఏంటి? ఇది క్లాత్ బ్యాగ్. నీవు మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ క్లాత్ బ్యాగ్ని ఉపయోగించు. ప్లాస్టిక్ని నిషేధించు. మీ